కర్ణాటకలో కులగణనపై మళ్లీ వివాదం రాజుకుంది. ఈ నెల 22 నుంచి కులగణన ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభమవుతుందని వాయిదా వేసే ప్రసక్తే లేదంటున్నారు సీఎం సిద్ధరామయ్య. హిందూ వ్యతిరేకిగా తనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు. కర్ణాటకలో మరోసారి కులగణనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రారంభమవుతుందని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కులగణనను వాయిదా వేసే ప్రసక్తే లేదన్నారు. కులగణనను వాయిదా వేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే హిందువులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాలున్నాయని బీజేపీ మండిపడుతోంది. కర్ణాటక కేబినెట్ లోనే దీనిపై అభిప్రాయ భేదాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. కులగణన పేరుతో హిందువులను విభజించడానికి సీఎం సిద్ధరామయ్య కుట్ర చేశారని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే తాను హిందూ వ్యతిరేకి కాదన్నారు సిద్ధరామయ్య. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కులగణనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లింగాయత్ సామాజిక వర్గం కులగణనను వ్యతిరేకిస్తోంది. తమను ప్రత్యేక మతంగా చూడాలని, ఓబీసీ హోదా కల్పించాలని కోరుతున్నారు. గతంతో పోలిస్తే కులగణన ఖర్చు 156% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు కురుబా సామాజిక వర్గం నేతలు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఓబీసీ కోటాలో తీవ్ర పోటీ ఉందని, న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. సీఎం సిద్ధరామయ్యను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. డిసెంబర్ నాటికి కులగణన పూర్తవుతుందని కర్ణాటక ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ డెడ్ లైన్ ను చేరుకోవడం అసాధ్యమని విపక్ష నేతలు అంటున్నారు. కులగణన